వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులు, పన్నుల వసూళ్ల తీరును కమిషనర్ మౌర్య మంత్రికి వివరించారు. తిరుపతిలో 91 కోట్లతో నగరవాసులకు నిత్యం తాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. స్కావెంజర్స్ కాలనీకి అభివృద్ది చేసి పక్క ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. తిరుపతి సమీపంలోని రామాపురం డంపింగ్ యార్డును తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని జిల్లా అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం శివార్లలోని సెట్టిపల్లి భూములను పరిశీలించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సెట్టిపల్లి భూ సమస్యను సీఎం చంద్రబాబు పరిష్కరించారని నారాయణ వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని, అదేవిధంగా సర్ఫేస్ వాటర్ డ్రా చేసి ఇవ్వాలనంటే దానికి దాదాపు 14,000 కోట్లతో అధికారులు ఎస్టిమేట్ చేశారు. 14,000 కోట్లని ముఖ్యమంత్రి గారు అటు కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్తోను, రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్తోను, అంటే అమృత్ 2.0 కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, యుఐడిఎఫ్, ఈ మూడిట్లో 14,000 కోట్ల రూపాయలకి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ అయినాయి. అంటే వాళ్ళంతా టెక్నికల్గా లెవెల్స్ అవన్నీ చూసుకుంటున్నారు, పైపులు కార్డు ఇచ్చుకున్నారు. అవన్నీ కూడా బహుశా నెక్స్ట్ మంత్ నుంచి అయితే గ్రౌండ్ మీద స్టార్ట్ అవుతాయి.